వీడి దగ్గర ఏదో ఉంది ఎగురుతున్నాడు, ఆ కాళ్ళు చేసి కాస్త కింద పడేదాకా ఎగురుతాడు. ఈ తర్వాత ఏం చేస్తాడు కదా. కనుక ఈ దేహం పాంచభౌతికంగా ఏర్పడింది కనుక ఈ పండ్లు లేవా? మామిడి పండ్లు ఉన్నాయి, ఐటి పండ్లు ఉన్నాయి, అన్ని పండ్లు ఉన్నాయి. కానీ గురుగారికి చేరినప్పుడు ఎగబడేది తీసుకున్నాం మనం. ఆ పండులో ఆయన పుణ్యాన్ని కలిపి మనకి ఇస్తాడు కనుక గురుప్రసాదం అని తీసుకుంటాం. కనుక పుణ్యాన్ని పంచుతామంటే ఎవరైనా తీసుకుంటారు, పాపాన్ని పంచుతామంటే ఒక్కడు రాదు కదా. ఎందుకని మన దగ్గర పుష్కరంగా ఉంది కనుక, ఇంకా మళ్ళీ మనకే కదండి. కనుక పుణ్యము పాపము వదిలేస్తే కానీ మోక్షం వెళ్ళడానికి అర్హత ఉండదు. ఎలా పోతుంది పుణ్యం? రావణమ్మ గారి పుణ్యం పాపం రెండు అయిపోయాయి, అందుకే ఆవిడ మోక్షానికి పెట్టింది. ఆవిడ పుణ్యాన్ని ఏం చేసింది అంటే, ఆమెను గురించి గొప్పగా ఎవరైతే కీర్తించారో, ఆవిడ చాలా గొప్ప భక్తురాలండి. ఎప్పుడూ నారాయణ నామ స్మరణ చేస్తుంది, కృష్ణారామ అనుకుంటూ ఉంటుంది, మంచి భక్తురాలు ఆవిడ అని ఎవరైనా ఆమెను కీర్తించారనుకోండి, కీర్తించినటువంటి వాళ్లకు పుణ్యం అలా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కొంతమంది గిట్టని వాళ్ళు ఉంటారు, ఆమె నిందించే వాళ్ళు కూడా ఉంటారు. ఆమె ముగ్గురు కొడుకున్నారు, తక్కువ అని ఇలా ఉండే వాళ్ళు ఉంటారు కదా. ముఖ్యంగా బంధువుల్లో ఎక్కువ ఈర్ష్యాసూయలు ఉంటాయి. అంటే మీ తెలంగాణలో కూడా ఉంటాయా? ఎస్ ఉంటాయి. తెలంగాణలో ఉంటాయి, తమిళనాడులో ఉంటాయి, ఆంధ్రాలో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో అదే ఉంటుంది, అసలు ఉన్నదే. అది అందరికంటే ఎక్కువ ఉందో తెలిసిన, అందరికంటే ఎక్కువ ఈర్ష్యాసూయ ఎవరికి ఉంది తెలీదా? ట్రంప్ ఉందండి, అమెరికాకి ట్రంప్ ఉంది, అందుకే ప్రపంచమంతా వాడు నాన్న ఆగండి చెప్తున్నారు. ఎవరి రైట్? అట్మాస్ఫియర్ ఇదేం మాట్లాడుతున్నారు, ఎవరి రైట్ కదా. కనుక ఇదే పంప ముంచే, ఇది ఎవరి మీదైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాసాలు అవుతుంది సుమా. ఆ పెద్దాము కదండి, ఆవిడ మీద ఎందుకంటే ఆవిడ మీద లేదు కానీ కోడళ్ళ మీదో కొడుకుల మీదో ఏదో ఏదైనా కొంచెం ఉంటే దాన్ని తీసుకుంటే